2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుంభరాశి వారికి శుక్రుడు యోగిస్తున్నాడు, 2వ స్థానంలో గురువు యోగిస్తున్నారు. 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నారు, మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీరు నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం చేయండి, శివుణ్ణి ఆరాధించండి, శివుణ్ణి అభిషేకం లాంటివి చేయండి. శివుడు బోలాశంకరుడు, నవగ్రహాలన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి. ఆయన పూజించడం మూలంగా మీకు ఏలినాటి శని దోషం కూడా పోయి మంచి ఫలితాలు ఉంటాయి. గురువారము, శుక్రవారము, శనివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారము, మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసే వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. 2వ స్థానంలో శని, రవి ఇద్దరు పెద్ద శత్రువులు కుటుంబ స్థానంలో ఉన్నారు. ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ధనపరంగా కూడా సమస్యలు ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. అంత అనుకూలంగా అవుతుంది లేదు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటుంది. 5వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటది. శత్రువులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు, శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఉంటుంది. కోర్టు కేసుల్లో కూడా పాజిటివ్నెస్ ఉంటుంది. మీకు ఈ వారం అనేది చాలా సంతోషంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి, కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి, ఇబ్బంది పడతారు. మ్యారేజ్ పరంగా మాత్రం సమస్యలు ఉంటాయి. సప్తమాధిపతి అయిన సూర్యుడు శత్రు రాశి అయిన శత్రుగ్రహమైన శనితో కలిసి ఉండటం మూలంగా ఇబ్బందులు అవుతే ఉంటాయి. దాని మూలంగానే మీకు కష్టాలనేవి ఉంటాయి మ్యారేజ్ పరంగా. దానికోసమై మీరు శనికి హోమం లాంటివి చేయిస్తే కనుక మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చరిక జ్యోతిషాలను సంప్రదిస్తే కనుక ఇంకా లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. వృత్తిపరంగా మీకు బ్యాడ్ టైం నడుస్తుంది, కొంచెం జాగ్రత్త తీసుకోండి, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి, అలాగే నవగ్రహ హోమం చేయించుకోండి. వృత్తిపరంగా ఇబ్బందిగా ఉంటే కనుక, ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చరిక దిశాలను సంప్రదిస్తే లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.